ఆ మ్యాగీ సాధారణ జాన కాదు, రాటు తేలిన నరజాన. దాని సెల్ ఫోన్ నా చేతిలో జారిపడిందిరా. హారం తెగితే ముత్యాలు జలజల రాలినట్టు ఒకటే వజ్రాలు. ఒకటి తెలుసుకోండి, ఆ వజ్రాలు మన దగ్గర ఉన్నంత వరకే మనకు సేఫ్టీ. ఎందుకో తెలుసా? మ్యాగీని హత్య చేసిన వాడు ఆ వజ్రాలు వెతుకుంటూ వస్తాడు, అప్పుడు హంతకుడు ఎవరో కనిపెట్టచ్చు. వీడు చెప్పింది చూస్తుంటే హత్యవిడి చేసినట్టు లేదు కదా. ఐ డు థింక్ సో. ఓ ఇప్పుడే అనుకుంటారు. కొట్టానంటే చూడు, వజ్రాలేరా మనకు బలం. ఆ విషయం రహస్యంగా మనలోనే ఉంచుకోవాలి, బయట ఎవరికి తెలియకూడదు. నువ్వు నేను మీరు ఇప్పుడు వచ్చారు. మీరు వజ్రాల రాళ్ళ గురించి మాట్లాడుతున్నారే, అప్పుడు మ్యాగీ గురించి చెప్పేటప్పుడు రాలేదు. చెప్పేది అది కాదురా. సుమ్మారా. ఓ తమిళ అర్థం అవుతుందా మీకు? రాము తమ్మి పిలుస్తున్నారు. నిన్నే. ఓ తమిళంలో పిలిచారా? నేను కూడా డైమండ్స్ వ్యాపారం చేయాలని చాలా రోజులు జరుపుకుంటున్నాను. ఎందుకంటే గ్రానైట్ పెద్ద రాయి చిన్న లాభం, డైమండ్ చిన్న రాయి పెద్ద లాభం. అన్ని చెప్పేసావా? రండి. మీరెప్పుడు వచ్చారు? మ్యాగీ గురించి చెప్పేటప్పుడు రాలేదు కదా. వాయ్ మూడ్రా. ఇవిడి ఓ తమిళ్ కూడా అర్థం కాదా నీకు? എന്താരാ ഭയങ്കര സന്തോഷായിട്ടുണ്ടല്ലോ. ఏం చేయాలో అర్థం కాక. ఉండదా మరి? ఇవాళ తన భార్యను కలవబోతున్నాడుగా. ఏ భార్య? ఎక్కడ? ఈ రోజు మిమ్మల్ని మీ ఆవిని కలుపుదామని ప్రామిస్ ಮಾಡಿದ್ವಿ. ఎక్కడ? చేతగానే. అది కాదండి, ఎప్పుడు వస్తుంది? షీస్ కమింగ్ హియర్ టుడే. టుడే? అరే ఎక్కడున్నావు? నేను ఇక్కడే ఉన్నాను రా, అరే, కనపడ్డా? పంతులు అక్కడ, ఇక్కడ. నువ్వు నాయరురా పంతులు. అల్లుడు ఫోన్ చేయవా? ఎక్స్క్యూజ్ మీ. ఏమిటిది? 5 మంది ఎప్పుడు గుసగుసలాడుతుంటారు. అదే నాకు ఈ అర్థం ఐదుగురు కాలేదు. కలిస్తే ఏం చేస్తారు? డబ్బు గురించి మాట్లాడుకుంటారు అంతే. రేయ్, దగ్గర. ఏ నాకంటే నువ్వు ఎత్తుకుంటారంటే దాని మీద ఎక్కువ. ఏంట్రా వాటు? నా వైఫ్ వస్తోందిరా. ఎదుకుడా టెన్షన్ అవుతావు? ఈ రోజు ఉగాది, మంచి రోజు, కలిసిపోవచ్చు కదా. త్వరాన్ని. ఏమిటి అరమోడా? అవును, అక్కడ ఉన్నది ఎవరు? మా మామనారు. ఆయన కదా. ఏ, ఆయన పక్కన ఉంది ఎవరు? మా మామ గారు. తెలుసు కదా, ఆయన దృష్టిలో మ్యాగీ అనేది నా వైఫ్, వస్తున్నది మైథిలి అనే నా వైఫ్. అయ్యో ఏం చేద్దాం? మీ మామగారిని పంపించేయి. పాపం ఆయన కూడా. అవును, వీడక్కడైనా సుఖంగా ఉంటాడు. బాడీ బెంగళూరు బ్రిడ్జికి కింద. ఒరేయ్, వాడు నిన్ను సీరియల్ కిల్లర్ చెయ్యాలని చూస్తున్నాడు. ఎందుకు అందరూ క్రిమినల్స్ ఆలోచిస్తున్నారు? మీ మామగారిని ఇక్కడి నుంచి పంపించేయమంటున్నారా? పోరా. ఏంట్రా? మన వారసులు మనలాగే ఉన్నారు కదా. బ్యూటిఫుల్ గర్ల్స్. మామగారిని పంపించేసావా? ఆయన కదరా ఆవిడ. ఆవిడ అంటే అత్తగారిని పంపించేసా? ఏంట్రా? రండి లోపలికి రండి. ఏమిటి అక్కడే నిలబడ్డారు? రండి. ఇది రెడ్డి గారి ఇల్లు. వీళ్ళంతా ఎవరో తెలుసా? మీ ఆయన రాము గారి ఫ్రెండ్స్ వాళ్ళ భార్యలు. ఈమె ఎవరో తెలుసా? మన రాము వైఫ్. మాకు తెలుసుగా. తెలుసా? ఎలా? ఆల్రెడీ మీట్ అయ్యాం కదా. మొహం చూడకపోయినా బాడీ నోడిద్దవల్ల. లేకపోయినా గొంతుని గుర్తుపట్టలేవా? ఈవిడ ఇంకా మాట్లాడలేదే. నిన్ననే మాట్లాడిందిగా. ఏంటి మిస్టర్ రామ్, ఇన్నాళ్ళకి మీ భార్య మీతో కలవాలని వస్తే అలా షాక్ అయి నిలబడ్డారే? సడన్ గా వచ్చేసరికి దయ్యాన్ని చూసినట్టు చూస్తున్నారు. రామ్ ఏదో చెప్పాయి. దయ్యానికి ఎప్పుడు కాళ్ళుండవు, మీకు కాళ్ళున్నాయే. వైఫ్ ని పట్టుకున్న దయ్యం అది ఇది అంటారు. అదురు పేయి జోకడి. ఏదో ఒకటి అవిటోడైనా మొగుడే అంటారు కదా. అదే విధంగా దెయ్యమైనా పెళ్ళామేనని అడ్జస్ట్ కావాలి. ఇలా చూడమ్మా, నువ్వు ఏమనుకున్నా మిస్సెస్ మైథిలి, మ్యాగీ, మరగదవల్లి, మిసెస్ రామ్, ఏదైనా వదిలేసి అంటే 3 in 1. అది ఏంటిరా చెప్పలేదు? అన్ని చెప్పి ఉండొచ్చు కదా. ఒరిజినల్ గా నాకు ఏమిటి 5,000 చూపిస్తుంది? అది వదిలేయండి. మీకెలా ఈ ఇల్లు తెలుసు? మా ఆయన కాడు ఆవిడ దగ్గరే ఉందిగా. నా కాడ ఆవిడ దగ్గర ఉందని నీకెలా తెలిసిపోయింది? నేనే ఇచ్చానుగా. అంటే రోడ్లలో పాంప్లెట్లు పంచినట్టు అందరికి కార్లు ఇస్తూనే ఉంటారా మీ మొగుడు పెళ్ళాలు? What? నో,